నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బద్ధకం, సోమర్తనం ఎలా తగ్గించుకోవాలి? బద్ధకం, సోమర్తనం రెండు వేరువేరా ఒకటేనా? కొంచెం అటు ఇటుగా ఒకటే, ఓకే, పేర్లు వేరు అంతే. సోమర్తనం అంటే ఇంకా ఎక్కువ పీక్స్ ఏమో అనుకుంటా నేను. చిన్నది బద్ధకం ఒక రవ చిన్నది, సోమవారి కొంచెం పెద్దది, నేను నువ్వు అట్లా సోమరిగా ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు, బద్ధకంగా మనుదిన్న పెంజేరెళ్ళే నడిచేవాళ్ళు, వాయిదాలు వేయటం. సోమరిపోతులు మానేస్తారు, బద్ధకస్తులు వాయిదా వేస్తారు, అంతే. కాస్త దగ్గర సంబంధమే ఉంది. ఎలా మానంటాము గారు బద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలి? జయ, ఇప్పుడు బద్ధకమో సోమరిపోతనమో ఎప్పుడు ఉంటుంది? సాగుబడి ఉంటే బద్ధకాలు సోమరిపోతనాలు ఉంటాయి. కరెక్ట్ అండి. సాగుబడి మాయ రోగాలే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మన బదులు మనం మానేసిన పని ఎవరైనా చేస్తారంటే ఎందుకు చేస్తాం? మనం ఇంట్లో కూర్చుంటే మన కథ నడుస్తుందంటే కూర్చుంటాం ఇంట్లో. ఖచ్చితంగా ఏ పని చేయకుండా ఉండలేని జాతి 50% కూడా ఉండరు మన దగ్గర. మన సమాజంలో 50% ఏ పని చేయకుండా ఉండలేను అని చెప్పేవాళ్ళు 50% కూడా ఉండరు. తప్పితే ఏదైనా మానేద్దామని చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. నిద్ర లేవడం దగ్గర నుంచి జయ, నిద్ర లేవటం, వేసుకున్న పక్క ఎత్తటం, స్నానం చేయటం బద్ధకం. స్నానం బద్ధకం వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అవునండి, నాకు స్నానం బద్ధకం, తలంటి బద్ధకం, ఒళ్ళు తోముకోవటం బద్ధకం, పళ్ళు తోముకోవటం బద్ధకం. పళ్ళు తోముకోవాలి, నీళ్లు పోసుకోవాలమ్మా, తప్పదు. ఒక గంట వాయిదా వేస్తారు, కూర్చుంటారు అట్లా. మనుదిన్న పెంజేరు, అదే మనుదిన్న పాము అంటారు కదా, మేము పెంజేరు అంటాం దాన్ని. సచ్చినా కదలదు అది, అటా ఉంటుంది, ఈడుస్తూ ఉంటుంది. ఆ ఈడ్చేదాన్నే బద్ధకం అంటారు. వాయిదా వేసేయటం, అక్కడి నుంచి స్నానం చేశాక తువ్వాలారేయటం బద్ధకం, బట్టలు విసిరేయటం అదో బద్ధకం, ప్రాపర్గా పెట్టడం అవన్నీ బద్ధకాలే. చదువుకున్న పుస్తకాలు సర్దుకోవటం బద్ధకం, సంచి సర్దకటం బద్ధకం, ర్యాకులు సర్దుకోవటం బద్ధకం, పెన్నుకి క్యాప్ పెట్టడం బద్ధకం. పెన్ను చోట క్యాప్ చోట ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్, నేను 24 hours లిస్ట్ చెప్తాను నేను. మీరు దేనికి బతికిస్తారమ్మ గారు? ఏం దేనికి బతికిస్తా? 5, 6, 15, 18 ఉన్నాయి చేయాలి. ఓ మై గాడ్, అందరికీ ఉంటాయి. చెప్పండి. ఉంటారు ఆ లిస్ట్ లో. బట్టలు మడత పెట్టాక ర్యాక్లో పెట్టడం బద్ధకం నాకు. ఓకే, అలా చూస్తుంటా వాటికేసి, ఏమిట్రా దేవుడా ఇవన్నీ పెట్టాలా, అబ్బా ఇవన్నీ మళ్ళీ సర్దాలా దేవుడా అని సర్దేయడం మొదలు పెడితే ఇక చేసేస్తా. ఆ మొదలు పెట్టడానికి ఉంది చూసావా, మధ్యాహ్నం సాయంత్రం రేపొద్దున ఎల్లుండి పొద్దున అలా వెళ్ళిపోతుంటుంది వెనక్కి. ఇప్పుడు తప్పనిసరి ప్రోగ్రామ్ వచ్చింది, అక్కడ పెట్టే ఆ బల్ల ఖాళీ చేయాల్సిందే, అందుకని ఎటాగొటా సర్దేస్తుంటున్నాం అనమాట. తప్పనిసరి అయితే ఏ పని అయినా చేస్తాం. ఎవరైనా మనిషికి ఒక బద్ధకం ఉంటుంది జయ. అయితే చెప్పా కదా, 2, 3, 4, 5, 6, 18 అలా అందరికీ ఉంటాయి. అవును, తప్పనిసరి అయితేనే పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు నీ సంగతి చెప్పు, నేను చెప్పేశాను. అక్కడి నుంచి అలాంటి పనుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పనుల వరకు కూడా బద్ధకాలు ఉంటాయి. నేను ఆ టైంకి ఏదైనా పుస్తకం చదువుకుందాం, ఎందుకు పుస్తకం మొదలు పెడితే పుస్తకానికి మాత్రం బద్ధకం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. అది మీకు ఇష్టం, మీ ఫేవరెట్. ఇవన్నీ మానేసి ముందు చదివేసి తర్వాత ఇది పూర్తి చేశాక ఆ పని చేద్దాం అనుకుంటాను నేను. నీ సంగతి? నాకు హాస్పిటల్కి వెళ్ళటం బద్ధకం రమ్మగారు. అందుకే జ్వరం వచ్చి బాగా ఎక్కువ వచ్చేదాకా ఊరుకుంటా. మీతో 4 తిట్లు తిన్నాక అప్పుడు వెళ్తా. ఇంట్లో తిడతానే ఉంటారు, ఫస్టే వెళ్ళిపోతే తొందరగా తగ్గిపోతుంది కదని. అది పీకల దాకా తెచ్చుకుంటా. ఒక మందుతో పోయేదానికి కోర్సు అది చాలా బద్ధకం రమ్మగారు. అందరితో తిట్లు తింటా, ఈ విషయానికి మాత్రం. ఇది మార్చుకోవు నువ్వు, నేను మార్చుకుంటున్నా. మీతో తిట్లు తింటా, ఇంట్లో తిట్లు తింటా, డాక్టర్ కూడా తిట్లు తింటా. అది మధ్యలో నాకు కూడా వేస్తారు 2 లక్షలు. నువ్వేదో జయాకి సలహా చెప్పావా అని అడుగుతారు, నన్ను అడుగుతారు. మీ మేడంకి చెప్పారా, ఏం చెప్పారా, ఆవిడ ఆగమన్నారా, ఎలాంటి సలహాలు తీసుకుంటున్నారు మీరు? అట్లా అది నాకు చాలా మేజర్ బద్ధకం రమ్మగారు, మార్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను చూడు, నేను బట్టలు సర్దటం మానేస్తే వచ్చిన కొంపమురికి ఏం లేదు, నువ్వు మందేసుకోవడం మానేస్తే చాలా కొంపమురు, చాలా పెద్ద ఇబ్బంది కదా. అలాంటివి పెట్టుకోకూడదు. బద్ధకం తగ్గించుకోవాలంటే జయ, మనకి లోపల నుంచి ఒక వాయిస్ ఉండాలి, ఒక టైం టేబుల్, దాని ప్రకారమే పనిచేయాలి. టైం టేబుల్ని మీరకూడదు. ఒక 10 నిమిషాల స్ట్రెచ్ తీసుకోవచ్చు, ఒక గంట, ఒక పూట. రోజుల స్ట్రెచ్లు తీసుకోకూడదు. అవును, పొద్దున వెళ్ళకపోతే సాయంత్రం వెళ్ళాలి హాస్పిటల్కి. అవును, రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో అది పెట్టుకోకూడదు. సర్దేది పని చేతిలో చేసేయాలి. తర్వాత అన్నామంటే గోడ మీద రేపు రాసుకోవటమే, అది అంతే. ఆ తర్వాత ఒక గంట, ఒక 2 గంటలు, లేదా ఈ పర్టికులర్ పని అయ్యాక ఆ పర్టికులర్ పని చేస్తా అని పెట్టుకోవాలి.
ఇది మీరు పిల్లల్లో కనుక అలవాటు చేస్తే బద్ధకాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే చాలా బలవంతంగా ఎర్లీ ఏజ్లో 12 లోపల పోగొట్టేయండి. 12, 13 తర్వాత ఇక టీనేజ్ వల్ల 1,00,000 వస్తాయి. అవును, మురుగులు బద్ధకాలు. ఈ ఒరిజినల్గా సహజంగా ఉండేది కొంత ఉంటుంది కదా, అది యాడ్ అయ్యిందా ఇక అసలు వాళ్ళని మార్చలేం మనం. ఇక వాళ్ళ జీవితాంతం అనుభవిస్తారమ్మా దాన్ని. ఇబ్బంది కదా రమ్మగారు, చాలా ఇబ్బంది. బద్ధకం చాలా ఇబ్బంది కలిగించే వ్యవహారం. జిమ్కి వెళ్ళటం బద్ధకం, ఎక్సర్సైజ్ బద్ధకం, వాకింగ్కి వెళ్ళటం బద్ధకం, నీకు మందు వేసుకోవటం బద్ధకం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, శుభ్రంగా ఉండటానికి బద్ధకం, అవును, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి బద్ధకం, తమ వస్తువులు కనీసం తమ వస్తువులు వాటికైనా సరే బా కొనాలి, చూడాలి, చెయ్యాలి. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎవరు చేస్తారేమిటి? నీ జీవితం నీ బదులు గాలి ఎవడైనా పీల్చుకుంటాడు? నువ్వే పీల్చుకోవాలి కాదు మరి. అసలు ఈ ధోరణే మార్చుకోకపోతే కనుక ఇవి అనారోగ్యాలకి దారి తీసే ప్రమాదం ఉంది. మీకు ఎక్సర్సైజు వాకింగ్ బద్ధకం అయితే బెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మందు వేసుకోవడానికి బద్ధకం అయితే సమస్యల వలయంలో చిక్కుకుంటారు బాగా. ఈ రోజువారీ ఇల్లు వాకిలి సవరించుకోవటాలు, అలా మీ పుస్తకాలు మీరు సర్దుకోవటాలు అలవాటు లేకపోతే ఉద్యోగాలు చేసే కాలంలో భలే అవస్థ పడతారు. మనం ఏం చేస్తామంటే ఎండాకాలం అది వస్తే పిల్లల్ని నిద్ర లేపకుండా వదిలేస్తాం. అవును, పడుకొనిస్తాం, బాగా పడుకొనిస్తాం. ఫోన్లే పడుకొనిలే, ఎండాకాలం అయ్యాక స్కూళ్ళకి రోజు పరిగెత్తాలి కదా అనుకుంటాం. ఈ పిల్లల్ని పడుకోబెట్టాలనే పాయింట్ అసలు ఎందుకు వస్తుందో అర్థం కాదు చేయ. ఎండ అయితే అన్నం తింటాం మానేస్తున్నామా మనం? ఎందుకు రాత్రి పెందరాళ్ళే పడుకోవడం, పొద్దునే పెందరాళ్ళే ఎందుకు లేవరు? హాయిగా ఆడుకుంటారు కదా చల్లబాటు వేళ. అవును, పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కదా. అందుకని మీరు పిల్లల్ని బాగా పడుకొనిద్దామన్న కాన్సెప్ట్ని వదిలిపెట్టేయండి. పొద్దున లేచి చింతపిక్కలు ఆడుకుంటారు, హాయిగా కూర్చుని ఏదో ఒకటి ఆడుకుంటారు, వేళకి తింటారు. మీరు పొద్దుటి పూట కనుక పిల్లల్ని ఇది ఆలోచించండి, బాగా పడుకొనిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుందా? అవును. ఏమిటి పిచ్చి నిద్ర కోసం తిండి మానుకుంటారా ఎవరైనా? పైగా ఆ ఒంటికి అలవాటైన పొద్దున్నే లేచే క్రియని ఈ 2 నెలల్లో మీరు చెడగొట్టేయటల్లా, తద్వారా ఆరోగ్యం పాడవదు. అదే మంచి ఆలోచన కాదమ్మా. లేపాలి, 1 గంట లేటుగా లేపండి కనీసం, ఇంకో గంట పడుకొని అంతే. ఈ మధ్యాహ్నాలు లేవటాలు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పోతుంది, లంచ్కి దగ్గర అయిపోతారు, పిల్లలు సమ్మర్ అయ్యేసరికి లావెక్కుతారు. అలా కూర్చుని ఉండటం వల్ల ఏమో అదంత తెలివిగల పని కాదు. బద్ధకాల్ని చిన్నతనాల్లో పోగొట్టుకోవాలి. మీరు పెద్దవాళ్ళు అయ్యాక, నా ఏజ్కి వచ్చాక కూడా, ఇప్పుడు మేనోపాజ్లో బద్ధకం వస్తుంది చేయబుద్ధి కాదు. మీరు ఏదైనా బద్ధకం అనిపించింది అనుకోండి, ఏం చేస్తారమ్మ గారు దాని నుంచి బయటపడాలంటే? ముందు అలాగే చాలాసేపు కూర్చుంటాను జయ. నాకు సాయంత్రం పూట ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నేను ఇక్కడి నుంచి ఈవినింగ్ వెళ్ళేసరికి నేను ఒకదాన్ని ఇట్లా అంతే దేవుడా అని కూర్చుంటాను. ఏదో చూస్తా కాసేపు. పని కూడా స్పీడ్ గా ఏమి ఉండదు. అప్పుడు ఏం పని ఉంటుంది? ఇక వంటలు టిఫిన్ హడావిడంతా 8:30 తర్వాతే. కాఫీలు టీలు వ్యవహారం లేదు, నాకేం టీ ఎక్కర్లేదు, నేను ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎవరు ఉండరు. కూర్చుంటాను. కూర్చున్న తర్వాత నన్ను నేను లాక్కుంటాను చేయ. పుష్ అండ్ పుల్ అని ఒక ట్రైన్ ఏదో ఉంది, దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటాను. నేనే పుష్ చేయాలి, నేనే పుల్ చేయాలి. 1 గంట అలా ఒంటిని బద్ధకంగా ఉండనిస్తాను నేను. పని చేసాం పొద్దునుంచి, మనం ప్యాంపర్ చేసుకోవాలి. చాలా పని చేసావు, ఏం చేయక్కర్లేదు, కాసేపు కూర్చో, ఎవరితో నా ఫోన్లో మాట్లాడతాను. ఫోన్లో మాట్లాడుతూ పని చేస్తాను జయ, నాకు బాగా అలవాటు. రాత్రిపూట ఫోన్లో మాట్లాడుతూ సాయంకాలపు కూర, రొట్టెలు, అన్నము, స్టవ్ తుడిచేయటము, అన్ని పనులు అయిపోతాయి. అన్ని పనులు ఫోన్లోనే చేసేస్తాను నేను. మాట్లాడుతుంటే పని చేసేస్తాను. ఈ పుష్ పుల్లు మనని మనం చేసుకోవాలి. ఎప్పుడో ఏదో ఊరు వెళ్ళాం, వైజాగ్ ఏదో, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్ తమాషాగా ఏంటో ముందుకి వెనక్కి ఏంటంటే పుష్ అండ్ పుల్ మెషిన్ అట, ఇంజన్ పుష్ అండ్ పుల్. నేను అదే అనుకుంటా. అప్పుడు ఏం చేస్తా, ఎవరితోటైనా ఫోన్ పెట్టుకుంటాను. సాయంకాలం పొద్దునంతా ఎవరితో, ఇప్పుడు వచ్చిన కాల్స్ అందరినీ సాయంత్రానికి వాయిదా వేస్తాగా, వాళ్ళు ఎవరో ఒకళ్ళని తీసి అప్పుడు లేచి పని చేయటం మొదలు పెట్టా. పని అయిపోతుంది, వీళ్ళతో మాటలు అయిపోతాయి, చేసేస్తాను. ఒకసారి 1 గంట సేపు మనం బద్ధకంగా ఉండొచ్చు, అంతకంటే కాదు. ఏ పనులు రేపుకి వాయిదా వేయబోకండి. ఇవాళ చేయవలసింది ఇవాళే, రేపు చేయవలసింది ఇవాళ చేయవలసింది ఇప్పుడే. డూ ఇట్ నౌ అని పెట్టుకోవాలి. ఇప్పుడే చేసే మొదలుపెట్టు. కనీసం సగం సర్ది వదిలిపెడితే, కిచెన్ ఉంది సగం సర్ది వదిలిపెడితే కంగాళీగా ఉంటుంది. చచ్చినట్టు చెయ్యొద్దు, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కదా. హెడ్డింగ్లు పెట్టుకోండి అని చెప్తుండే వాళ్ళు మా చిన్నప్పుడు. వ్యాసాలు రాయాలి, వ్యాసాలన్నిటికీ హెడ్డింగ్లు పెడితే హెడ్డింగ్ కనపడుతుంటుంది, అది పిలుస్తుంది. అవును. అందుకని పని మీరు చేయలేను, ఇప్పుడు నా వల్ల కాదు, అవన్నీ ఎవరు చేస్తాడు అనిపిస్తే స్టార్ట్ చేసి వదిలేయండి. అదే మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. బద్ధకం పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి మెథడ్.
సగం చేసి వదిలిపెడితే ఎట్లా? మినపప్పు నానబోసేసాం, దాన్ని రుబ్బద్దు. ఖచ్చితంగా రుబ్బాలి. ఆ రుబ్బిన తర్వాత ఒక 2-3 గంటల లోపల పెట్టద్దు. ఈ పనులు చేయాల్సిందేగా. మొదలు పెట్టండి. కనీసం మొదలు పెట్టడానికి బద్ధకం అయితే నేను చెప్పాక పుష్ అండ్ పుల్. మీరు కూడా ఏదైనా ఒక ప్రచోదనం, ఒక టీ కాఫీ తాగటం, వేడివేడిగా ఏదైనా తాగటం, చల్లగా తాగాలనిపిస్తే చక్క చిక్కటి మజ్జిగ చేసుకుని కాస్త పుదీనావో కొత్తిమీర కరివేపాకో పడేసుకుని హాయిగా తాగని. ఉత్సాహం వచ్చేలాంటిది ఏదైనా తీసుకోండి. తింటే బాగుంటుంది అనుకుంటే ఓ చాక్లెట్, ఓ చిన్న స్వీటు, ఓ కరకర నవిలే క్యారెట్ ఏదైనా తిని ఉత్సాహం తెచ్చుకోండి. జనరల్ బద్ధకాలకి జయ అంటే చిన్నపిల్లల్లో బద్ధకాలకి ఒళ్ళొంగంతనమే అనుకో. కొంచెం మనలాగా కాస్త పెద్దవాళ్ళు అయ్యాక బద్ధకానికి శరీరం ఏదో కోరుకుంటోందని అర్థం చేయాలి. దానికి స్వీట్ షుగర్స్ కావాలా, సాల్ట్స్ కావాలా, ఏదైనా స్టిమ్యులెంట్ లాంటిది కావాలా, మీ శరీరాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. వేడిగా నాకు కాస్త కరివేపాకు నీళ్లు, చారు అలాంటి వాసనలు చూస్తే ఉత్సాహం వస్తుంది. పనిచేస్తాను నేను. మిమ్మల్ని మీరు వినండి. శరీరం నిస్త్రాణగా ఉందా? ఏం కోరుకుంటుంది? బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంట్లో ఉండబుద్ధి కావట్లా. కాసేపు రోడ్డు మీద పోయి నడిచిరండి. నేను అప్పుడప్పుడు అమీర్పేట వెళ్ళిపోతున్నాను జయ. ఇవాళ రేపు ఒకళ్ళు మనిషి తోడు లేకుండా వెళ్ళలేని స్థితిలోకి వచ్చేసా ఆల్రెడీ నేను. ఈ పుష్టు పుల్లు చేసుకుని ఇచ్చి ఏమిటి ఇంత చవటతనం వచ్చింది, ఊరందరికీ షాపింగ్ చేసేదాన్ని నేను ఇలా కూర్చున్నానండి. ఏదో ఒక గుడికో గోపురానికో ఠగీమని లేచి వెళ్ళిపోవటం, ఓ ఆటో పిలుచుకోవటం, ఎక్కేసి వెళ్ళిపోవటం. ఓ 2 గంటలు తిరిగి వస్తా. ఏం కొన్ను పెన్ను ఏం లేదు. ఒక 200-300 ఖర్చు పెడతా హార్డ్లీ. ఓ గుళ్ళోకి, ఓ షాప్లోకి ఏమైనా మల్లెపూలు కొనుక్కుని, ఓ మామిడి పళ్ళు వస్తున్నాయి కదా, 1-2 పళ్ళు కొనుక్కుంటే అమ్మయ్య ఈ పూటకి ఆ విసుగు మొనాటని పోయిందని అది పోతుంది. ఇలా ఏదైనా ఒకటి పెట్టుకోండి మీకు మీరు. కాఫీ తాగితే బాగుంటుందంటే రోజస్తమానం కాఫీలు తాగారు, అంత తాగకూడదు. బద్ధకంగా ఉన్నప్పుడు, ఏమీ చేయబుద్ధి కానప్పుడు మాత్రమే. పైగా కాఫీ కూడా కాదు, చిన్నది 1 సిప్పు 2 సిప్పులు హాట్గా అంతే. మీరు వేడి నీళ్ళు తాగొచ్చు, కాఫీ టీ తాగొచ్చు, హార్లిక్స్ తాగొచ్చు, బూస్ట్ లాంటివి ఏమైనా తాగొచ్చు. హాట్ చాక్లెట్ ఒకటి చాలా బాగుంటుంది. చాక్లెట్ పౌడర్ తెచ్చి పెట్టుకోండి. చాకో పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, కోకో పౌడర్స్ దొరుకుతాయి. వేడి నీళ్ళల్లో వేసుకుని ఒక చిటికెడు షుగర్ వేసుకుని షుగర్ వేయకపోయినా కూడా చాక్లెట్ లోపలికి వెళ్తుంటే చాలా హాయిగా ఉంటుంది, ఉత్సాహం వస్తుంది. ఇది కూడా వన్స్ ఇన్ ఏ వైలే, రోజు కాదు. ముందు అసలు మన బద్ధకాన్ని మనం గుర్తించాలి. ఏమిటి మన సంగతి అని. శరీరాన్ని వినండి, దాన్ని బట్టి బద్ధకానికి అడ్డుకట్ట వేయండి. తప్పకుండా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.